దేవునికి స్తోత్రములు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మరి ఒక నూతన దినమును బహుమానంగా దేవుడు అనుగ్రహించి ప్రాతకాల వేకప్ విత్ గాడ్ డివోషన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ, మరి దినవంతి కూడా దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన సన్నిధి మనకు తోడుగా నుంచి మరి దేవుని మహిమ కొరకు సాక్షులుగా జీవించట్టు కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఉదయకాల ధ్యాన నిమిత్తము సామెతల గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్లయితే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. మంచి పేరు మనం ఎల్లప్పుడూ కూడా మన పేరుని బట్టి మనం ఎంతగానో అతిశయిస్తుంటాం. లేకపోతే ఫలానా వారి యొక్క పేరును మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి ఎంతగానో గర్వపడుతుంటాం. కానీ మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, యేసు ప్రభు వారికి ఇవ్వబడిన నామములో ఆ నామం యొక్క గొప్పతనాన్ని మనము చూడగలుగుతూ ఉంటాం. ఆయన నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము, పరిశుద్ధమైనది, పూజింపదగినది, స్తుతింపదగినది, కొనియాడతగినది. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం. అట్టి నామము ధరించిన ప్రజలముగా ఈ లోకంలో జీవించే ధన్యత దేవుడు మనకు ఇచ్చున్నాడు. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. దేవుని నామము మరి అన్ని నామముల కంటే పైనామము. అది రక్షించుటకు శక్తి గలది, స్వస్థపరచుటకు శక్తి గలది, విమోచించుటకు శక్తి గలది, మరి సాతాను శక్తుల మీద అధికారము గలది. దేవుని యొక్క అభిషేకమును మనకు దయచేసే నామము. ఆ నామం ద్వారానే మనం పరలోక రాజ్య వారసులుగా చేరగలము. ఆ రీతిగా అట్టి నామం ధరించిన మనము ఎల్లప్పుడూ మరి దేవుని కొరకు సాక్షులుగా జీవించుటకు, మరి పెరిగితనము గల ఆత్మను మనకి ఇవ్వలేదు, కానీ శక్తియు ప్రేమయు ఉంది, నిగ్రహము గల ఆత్మను మనకి ఇచ్చి ఉన్నాడు. కనుక ఆ నామమును బట్టి ఎల్లప్పుడూ మనం స్తుతిస్తూ దేవుని మహిమపరిచేటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము. సమస్త ఘనత, మహిమ, ప్రభావములను మీకు ఆరోపిస్తూ ఆ నామం ధరించిన మేము ఎంతో ధన్యులము. దినవంతు ఆ నామమును బట్టి నేను స్తుతించి కీర్తించి కొనియాడి గణపరిచి నేను మహిమపరిచేటి కృపను మాకు దయచేయమని, దినదీవులు మా పెంబడిగా కృమరించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి మనములు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి దినవంతి మనకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.